మిత్రులారా, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా షేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గ పరిధిలో మీ అభిమాన నాయకుడు నిత్యం మీ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారి సభాధ్యక్షతన ఈ అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరూ, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులు, ప్రాణ సమానులైన సైబరాబాద్ నగరపాలక ప్రాంతం నుంచి వచ్చేసిన వేలాది మంది మా ఆడబిడ్డలకు, మా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. నేను ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా, నేను మాట్లాడే వేదికకు కుడివైపున మా ఆడబిడ్డలందరూ నాకు కనిపించాలని నిన్న ఆదేశాలు ఇచ్చినా, ఈరోజు వేలాది మంది మా ఆడబిడ్డలు కుడివైపున ఉన్నారు, సంతోషంగా చేయి ఊపుతున్నారు. మేమందరం వచ్చినామన్నా నీకు అండగా నిలబడతాం, ఇక నువ్వు ధైర్యంగా ఉండు, ప్రభుత్వాన్ని నడుపు అని. ఎవరెన్నన్నా రాజకీయాల గురించి మాట్లాడినా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. 2029 ఎన్నికల్లో ఎవరు ఏమవుతారో, ఎవరిని ప్రజలు ఆశీర్వదిస్తారో 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం. రాబోయే 2 సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. మీకు అవసరమైన నిధులను ఈరోజు మనం ఇస్తాము అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. వివక్ష లేదు, లేకపోతే వితండవాదం లేదు. ఇవాళ అభివృద్ధి ప్రణాళిక పేదల అవసరాలు తీరవాలి. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన ఎలివేటెడ్ కారిడార్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, రోడ్లు కానీ, అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ఇవే కాకుండా పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా తెలంగాణ స్కూళ్ళను కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మనం మొదలుపెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వలస వస్తుంటారు. వాళ్ళ ప్రధానమైన సమస్య పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యం. అందుకే పిల్లల చదువులకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో చదివించాలని, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడాలని, అదేవిధంగా అపోలో యశోద లాంటి ట్రీట్మెంట్స్ అందించాలి పేదవాళ్ళకు ఉచిత వైద్యాన్ని ఈనాడు ప్రత్యేకమైన ప్రణాళికలతోని మన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇవాళ ఈడ ఓట్లు వేసేటోడు మనకు పని చేసేటోడు అయి ఉండాలి, మనకు అందుబాటులో ఉన్నోడు కావాలి, మన సమస్యలు తెలిసినోడు కావాలి. అందుకే మీరు అరికపూడి గాంధీ గారిని 2014, 2018, 2023 3 సార్లు హ్యాట్రిక్ గెలిపించిందంటే మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీకోసం కొట్లాడుతున్నాడు కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది. అందుకే ఈనాడు ఎప్పుడు కలిసిన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ల గురించి, తాగునీటి సమస్య గురించి, ట్రాఫిక్ జామ్ల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాడు. బస్సుల గురించి వారు అడిగినారు. తొందరలోనే గాజుల రామారంలో 100 ఎకరాల అంతర్జాతీయ బస్ టెర్మినల్ని కట్టుకోబోతున్నాం. ఆల్రెడీ ఆర్టీసీకి 100 ఎకరాల భూమిని కేటాయించినాం. 3 నెలలు తిరిగే లోపల పనులు ప్రారంభించుకుంటాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ఈ ఏరియాల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, ఈ బస్సుల బెడద నుంచి మిమ్మల్ని కాపాడడానికి గాజుల రామారంలో 100 ఎకరాల అంతర్జాతీయ బస్ టెర్మినల్ మనం కట్టుకుందామని తెలియజేస్తున్నాం. మెట్రో విస్తరణ ఈరోజు రాయదుర్గంలో ఆగిపోయింది. అక్కడి నుంచి నియోపోలిస్ వరకు ఈరోజు మనం విస్తరించుకునే కార్యక్రమం చేసుకుందాం. ఇవాళ ఈ ప్రాంతంలో 200 కోట్ల రూపాయల పైగా ఎకరం ధర వలుకుతుందంటే ఈ ప్రాంతంలో మౌలిక వసతులు అవసరం. మనం విశ్వనగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, దానికి సరిపోయినన్ని సౌలతులు ఉండాలి. ఆ సౌలతులు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈనాడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ మీకోసం ప్రత్యేకంగా అద్భుతమైన నెట్ జీరో కార్యాలయాలను కట్టించి ఈరోజు
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఐటీ కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఉండాలి. ఒక మైక్రోసాఫ్ట్ లేకపోతే ఒక గూగుల్ ఆఫీస్కి వెళ్తే, లేకపోతే ఒక కాగ్నిజెంట్ దగ్గరకు, ఒక టీసీఎస్ ఆఫీస్కి వెళ్తే ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా నిర్వహణ జరుగుతుందో సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఆఫీస్ కూడా అంత అద్భుతంగా నిర్మించి ఈరోజు మనం మీకు అందించాలని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్నాం. అందుకే మిత్రులారా, మీరు సహకరించండి, మీరు అండగా నిలబడండి. అదేవిధంగా మా గాంధీ గారు చెప్తున్నారు, అన్న పేదోళ్ళకి ఇండ్లు లేవని. ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రకటించడానికి సంతోషపడుతున్నా. 1,00,000 ఇండ్లు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టి పేదలని అందులో భాగస్వాములను చేసి అల్పాదాయ వర్గాలకు ఆ ఇండ్లను కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ వివరాలన్నిటిని కూడా తొందరలోనే అందిస్తాడు. ఇవాళ పేదల కష్టాలు తెలుసు. ఆనాడు రాజీవ్ స్వగృహ పేరు మీద పేదలకు ఆనాడు ఇండ్లు అందించినాం. ఈనాడు మళ్ళీ పేదలకు ఇండ్లు ఏ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతంలోనే కట్టించాలని ఆలోచన చేస్తున్నాం. ఎక్కడో నగరం నడుబొడ్డున ఉన్న వాళ్ళను షేర్లింగంపల్లి అవతల లేకపోతే పటాన్ చెరువు దగ్గర కట్టిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి రారు. ఇక్కడ ఉన్నోళ్ళేమో ఈడున్న మా పేదలకు ఇయ్యలేదు, అక్కడ పట్నం నుంచి తెచ్చి ఇక్కడెట్లు ఇస్తారని పంచాయతీలు అవుతున్నాయి. అందుకే మిత్రులారా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను సేకరిస్తున్నాం, కబ్జాల నుంచి విడిపిస్తున్నాం. అక్కడ పేదలకు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు, ఉదయమే చాలామంది పనులు చేసుకోవడానికి బయటకు వెళ్తుంటారు తల్లిదండ్రులు నడిపించుకునే విధంగా. అంతెందుకు హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ లేకపోతే గూగుల్ లాంటి సంస్థలు హైటెక్ సిటీ చుట్టుముట్టుతో ఇవే కదా. ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ 3.5 ఎకరాలలో 150 స్టాల్స్ 1000 కోట్ల భూమి ఆడబిడ్డలకిచ్చి ఐటీ కంపెనీలతో పోటీ పడే విధంగా అమెజాన్ వెబ్సైట్లో మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులను ఈరోజు ఆన్లైన్లో అమ్మే ఆత్మగౌరవం మా ఆడబిడ్డలకు వచ్చింది. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి. 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ ముందుకు వెళ్ళాలి అని ప్రణాళికలు చేసినాం. అక్కడికి వెళ్ళాలంటే మా ఆడబిడ్డలు 1,00,000 మంది కోటీశ్వరులు కావాలి. ఇవాళ ఆడబిడ్డలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇది, ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పటి వరకు గాంధీ గారు చాలా ఇంకా చిట్టా చదివేండు. నేను ఒక మాట ఇస్తున్న వారికి, ఒక్కొక్కటిగా కాకుండా 6 నెలల్లో ఈ పనులన్నీ ఒక కొలిక్కి తీసుకురండి, మళ్ళా 6 నెలలకి ఇక్కడికి వస్తా, నువ్వు అడిగిన అన్నీ ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రులు హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి చేయకపోయిన ఉంటే, అంతర్జాతీయ ఎయిర్పోర్టు తేకపోయిన ఉంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో నెంబర్ 1 అవుతుండేనా? ఆనాటి ముఖ్యమంత్రులు దూరదృష్టితోని ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు మన రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. అందుకే విజ్ఞతతోని రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, మూసి ప్రక్షాళన చేసుకుందాం, రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుందాం, రేడియల్ రోడ్ వేసుకుందాం, పేదలకు ఇండ్లు కట్టిద్దాం, పేదలకు వైద్యాన్ని అందిద్దాం, పేదల పిల్లలకు విద్య ఇప్పిద్దాం. తద్వారా ఈ తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణగా మారుతుంది. ఆనాడు వాళ్ళు విధ్వంసం చేస్తే ఈనాడు తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. రాబోయే 24 నెలలు నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేసి అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఆఖరి 6 నెలలు ఎన్నికల కోసం, రాజకీయాల కోసం వస్తాం. ఆనాడు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, షేర్లింగంపల్లి 5-6 అసెంబ్లీలు అయితే రాబోయే రోజుల్లో వేదిక మీద ఉన్న మిత్రులందరికీ టికెట్లు ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళందరినీ గెలిపించుకునే బాధ్యత అరికపూడి గాంధీది. మెరకల్ లాంటి నాయకులు వేదిక మీద ఉన్నారు, వాళ్ళందరికీ ఎమ్మెల్యేలై సేవ చేయాలన్న ఆలోచన ఉంది.
రేపు షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్లోనే ఈ 3 కనీసం 10 నియోజకవర్గాలు అవుతాయి. సీట్లు పెరుగుతాయి. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ సీట్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరు టికెట్ రాదని ఆందోళన చెందకండి. ప్రజలల్లో ఉండండి, బస్తీ బాట పట్టండి. పేదల అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం, మీ ప్రాంత నిధుల కోసం పనిచేయండి. మీ బీఫామ్ మీకు ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.